హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని రామ్నగర్ కాలనీ దాదాపు 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాల నుంచి దారి లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలో పర్యటించి టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే దారి సమస్యకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం టీడీపీ రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి కాలనీలో పర్యటించి దారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో ఈరోజు ఒక శుభ పరిమాణం, వేమన శతకం, ఒక శతకం అలా ఇక్కడ గుర్తు చేసుకుందాం ఒకసారి. ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, బాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజ చేయాలరా విశ్వదాభిరామ వినియోగమ అనేసి ఆ రోజు వేమన శతకంలో ఒక పద్యం ఉంది. ఈ పద్యం అయితే పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు వర్తిస్తుంది. గడిచిన 15 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే వారి తనయుడు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న 2 టర్ములుగా ఇది 3వ టర్మ్ ఆయనకు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, ఈరోజు వాళ్ళకు కనువిప్పు కావాలా. వాళ్ళు ఎలక్షన్ల సందర్భంలో ఊకదంపడు ఉపన్యాసాలు ఇస్తా వచ్చిన వాళ్ళు. మేము పుంగనూరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం, అన్నీ చేసినాం, పుంగనూరులో ఇంకేం లేదని. వాళ్ళు అభివృద్ధి, వాళ్ళ కుటుంబం అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. 2008లో పుంగనూరుకు వచ్చినప్పుడు అప్పుడు అఫిడవిట్లు ఉంటాయి, వాళ్ళ ఆస్తులు ఎంత. 2024 ఎలక్షన్ సందర్భంగా వాళ్ళ అఫిడవిట్లో ఎన్ని ఆస్తులు సంపాదించాను పుంగనూరుకు వచ్చినాక. అంతకుముందు శాసనసభ్యులు పీలర్లో కూడా 2 సార్లు 3 సార్లు ఎన్నికయ్యారు, ఆయనకు మంత్రి పదవి కూడా రాలే. పుంగనూరుకు వచ్చినాకనే ఆయనకు అదృష్టం పట్టుకునింది, మాకు పుంగనూరు వాసులకు దరిద్రం చుట్టుకునింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కాలనీ. వాళ్ళ చేతుల మీదుగా 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన కాలనీలకు ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు లేవు, మౌలిక వసతుల కల్పనలో శూన్యం. ఇక్కడ మంచినీళ్ళు లేకుండా ప్రజలు దాహంతో మంచినీళ్ళలో రామచంద్రాన్ని అడుక్కుంటా ఉంటే కూడా మిథున్ రెడ్డి గారిని కలిసినా, వాళ్ళ తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు కలిసినా ఏ రోజు మాట మాత్రం సాయం చేయని వాళ్ళు కాదు. పైపచ్చు భుజాలు ఎగరేసుకొని జగనన్న కాలనీని ముట్టించినారు. ఇక్కడ ఆ కాలనీ కూడా ప్రధాన రహదారి నుంచి కనెక్టివిటీ రోడ్డే లేదు. రైతులు పొలాల నుంచి రాకపోకలు సాగిస్తారు అక్కడ వాళ్ళు కూడా. ఇందుకు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడు చల్లా రామచంద్రారెడ్డి గారు ప్రచారానికి వచ్చినాం. చాలాసార్లు ఈ కాలనీలో ప్రజలను ఓట్లు అడుక్కునేందుకు వచ్చినాం. మేము ఆ రోజు అయితే పూర్తిగా రాజకీయం చేసి వచ్చినాం. అక్కడ ఓట్లు అడుక్కున్న సందర్భంలో ఇక ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మీ సమస్యలు తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఓడిపోయినాం ఈరోజు. మా అన్న ఈరోజు ఎలక్షన్లో ఓడిపోయినారు. అయినా మేము నైతిక విలువలు కోల్పోలేదు. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఇక్కడ ఇన్ని సమస్యలున్నా ఈ ప్రాంత రైతులు కృష్ణమూర్తి అన్న గారు, బుజ్జి గారిని వాళ్ళు విశాల దృక్పథంతో, పెద్ద మనసుతో దాదాపు 1/2 ఎకరా పై స్థలం వాళ్ళ సొంత భూమిని ఈరోజు మున్సిపాలిటీ కోసం, దారి కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం ఇస్తున్నారు. యావత్ తెలుగుదేశం పార్టీ తరఫున, మా అన్నగారు చల్లా రామచంద్ర గారి తరఫున, మున్సిపల్ సిబ్బంది తరఫున కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే 15-20 రోజుల్లో ఏదైతే ఇప్పుడు అధికారులు కూడా ఇక్కడికి వచ్చినారు, ప్రజల ముందరే వాళ్ళు హామీ ఇచ్చిపోయినారు, కార్యరూపం దాల్చిపోతుంది. టెండర్ ప్రక్రియ, కొత్తగా ఇంకో బోర్ వేసి వీళ్ళకు శాశ్వతంగా నీటి సమస్యను తీరుస్తున్నాం. అలాగే అతి పెద్ద సమస్య ఇక్కడ రోడ్డు లేనిది. ఈ రైతుల సౌజన్యం, వాళ్ళ సహకారంతో ఆ రోడ్డు సమస్య కూడా తొందరలో తీరుస్తామని తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నాం, ఇది ఎన్నికల స్టంట్ అయితే కాదు, మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. మా వాగ్దానం ప్రకారం 100 రోజుల్లో ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పించబోతున్నాం. మాట మీద నిలబడేది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్న సమస్యల పైన ఇక్కడ సమీక్షించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వాటర్ సప్లై ఇష్యూ, అలాగే రోడ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్తో డిస్కస్ చేసి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, దానికి ధన్యవాదాలు చెబుతున్నాము. ఒక మెటాలిక్ రోడ్ను ప్రపోజ్ చేస్తూ, అలాగే అడిషనల్ బోర్, పైప్ లైన్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరెవరికైతే అసెస్మెంట్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ట్యాప్ కనెక్షన్స్ మంజూరు చేస్తామని తెలియజేస్తారు. డిస్టెన్స్ వాళ్ళు ఏం చేస్తారు చేసినప్పుడు దాని కింద వాటర్ వేస్ వస్తుంది సార్. వాళ్ళు పెట్టినప్పుడు
వేరే యాక్టిఫైర్ వేరే తీసుకోవాలి సరే ఆ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ప్లస్ పైప్ లైన్ మాకు ఇప్పుడు అన్నోళ్ళు కోఆపరేట్